అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మటన్ షేర్వా, మటన్ పులుసు, మటన్ షేర్వా అని అంటుంటారు. ఇది ఎస్పెషల్లీ దోశ, ఇడ్లీ అండ్ వడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి. విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకొని ఇలా వాష్ చేసేసి పక్కన పెట్టేసేయండి. అందులో కొంచెం ఉప్పు, ఒక స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి. 5 to 10 మినిట్స్కి అంతా ఈ ఉప్పు, కారం, పసుపు అంతా మటన్ ముక్కలకి బాగా పడుతుందండి. ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ నానబెట్టండి. మిక్సీ జార్లోకి నానబెట్టిన ధనియాలు, అలాగే కొంచెం అల్లం ముక్కలు, ఒక తెల్లగడ్డ ముక్కలు, అలాగే కొంచెం ఎండు కొబ్బరిని ఇట్లా సన్న సన్న ముక్కలు చేసుకొని అవి కూడా యాడ్ చేయండి. అలాగే ఒక 2 పట్ట, 2 యాలకలు, ఒక 4-5 లవంగాల వరకు వేసుకొని ఒక ఆనియన్ ఇట్లా సన్నగా చిన్నది తరుక్కొని ఇందులో యాడ్ చేసేసేయండి. మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి ఒక 1 to 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ వరకు ఆవాలు, ఒక అర స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయండి. ఆవాలు, జీలకర్ర చిటపటమన్నాక ఒక ఆనియన్ని ఇట్లాగా సన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసేసేయండి. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. కొంచెం ఆనియన్స్ వాడనివ్వండి పచ్చివాసన పోయే వరకు. ఆనియన్స్ కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు 2 టమాటాస్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసేసేయండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, టమాటా ఆనియన్స్ మగ్గడానికి సరిపోతుందంట. ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ కలిపేటప్పుడే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసున్నాము. సో టమాటా మగ్గేంత వరకు పసుపు, సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు మనం ముందుగా మసాలా అంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. అలాగే మసాలా అంతా ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వాడనివ్వాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసాక ఊరికే మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇట్లా మగ్గనివ్వండి. ఇలా 5 to 10 మినిట్స్కి అంతా మసాలా అంతా వాడిపోతుంది చూడండి. పచ్చివాసన అంతా పోయి మసాలా అంతా వాడిపోయింది. కొంచెం పైకి ఆయిల్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టేద్దామండి. లేత మటన్ అయితే ఒక 7 విజిల్స్కి సరిపోతుందండి. అదే మటన్ ముదురుగా కానీ ఉందంటే ఒక 10-12 విజిల్స్ వరకు రానివ్వండి. మీరు ఎట్లా తెలుసుకోవాలి అని అనుకుంటే ఒక 6-7 విజిల్స్కి వచ్చినాక ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూడండి. సో అప్పుడు మటన్ ఉడికిపోయిందంటే అది ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లేదంటే మళ్ళీ ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి మళ్ళీ ప్రెషర్ కుక్కర్ పెట్టేసేసి ఇంకొక 3-4 విజిల్స్ రానివ్వండి. మొత్తం ఒకసారి ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయాక ఇలా కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చూడండి మటన్ అంతా ఉడికిపోయింది. సో చూడండి కొంచెం దగ్గరికి అయింది కదా కర్రీ. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోండి. పచ్చిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోండి. ఇలాగ ఒక తెల్లనిచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచి తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసేయండి. అంతేనండి, వేడిగా ఉండే మటన్ షేర్వా రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ, ఇడ్లీ అండ్ వడలోకి ఇది చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.